అందరికీ నమస్కారం. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు. పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సోదరుడు, కుమారుడు, కార్పొరేటర్లు వెంకటేశ్వర, శ్రీకాంత్ గౌడ్ తో పాటు మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కౌశిక్ రెడ్డిపై దాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని ఆరోపించారు. సెటిలర్లపై తమకు ఎలాంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా పోచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా మాజీ శాసనసభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని హార్టికల్చర్ కార్యాలయంలో ఆయన వేద పండితుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జోలికొస్తే సహించేది లేదు. జగ్గారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోలికొస్తే సహించేది లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పంచాయతీలోకి ముఖ్యమంత్రిని లాగి విమర్శిస్తే నాలిక కోస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రశాంతంగానే ఉందని కావాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సీతారాం ఏచూరి పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏచూరితో అనుబంధం 40 ఏళ్లుగా కొనసాగిందని, నిరాడంబర వ్యక్తిత్వంతో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత ఏచూరిది అని ఆయన కొనియాడారు. చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. చిత్తూరు జిల్లా రోడ్డు రక్తంతో తడుస్తున్నాయి. 3 రోజుల వ్యవధిలో 3 రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందారు. తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం అరగండ రోడ్డు ఫ్లైఓవర్ పై కారు ఫల్టీ కొట్టడంతో 2 వ్యక్తులు చనిపోయారు. నిమ్స్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సంచాలకుడు నగిరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్య బృందం ఈ ఆపరేషన్లు చేస్తుందని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు నిమ్స్ కాజియో డాక్టర్లను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వాలంటీర్లుగా పనిచేసే వారికి ప్రత్యేకంగా యూనిఫామ్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపికైన వారికి గౌరవ వేతనం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరు చెడ్డవారే. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరు చెడ్డవారేనని క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ట్రంప్ వలన జీవనానికి వ్యతిరేకంగా ఉండగా కమలా హ్యారిస్ అబార్షన్లకు మద్దతు పలకడం వారి ప్రవర్తన తెలియజేస్తుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఇద్దరులో ఎవరు తక్కువ చెడ్డవారు వారని అమెరికా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్. ఆసియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ భారత హాకీ జట్టు 2-1 గోల్స్ తేడాతో మట్టి కనిపించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ సాధించి భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.